సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరీదంబికాం. దివ్యపీతాంబరధరః షడ్భుజైరుపలక్షితః స్వపాదనఖచంద్రాంశు ధంసితాజ్ఞానకశ్మలః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత 9 రోజుల పాటు ఇక్కడ శ్రీ గురు చరిత్ర ప్రసంగాలు జరగాలి అని పెద్దలు సంకల్పం చేస్తే ఇది ఇవాళ 6వ రోజుకి చేరుకున్నాం. ఎందుచేత అంటే గురువుకి ఆరంఖ్యకి చాలా గొప్ప సంబంధం ఉంది. శాస్త్రంలో శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో దాన్ని రహస్యంగా ఆవిష్కరిస్తారు. షట్పదము అంటారు. షట్పదము అంటే 6 కాళ్ళు కలిగినటువంటిది. 6 మనస్సుకి సంకేతం. పంచేంద్రియాలు ఒక మనస్సు. ఇవి లోకమునందు ప్రవర్తించకుండా నిగ్రహించుకొని పరమేశ్వరుడి యందు నిలబెట్టగలిగినటువంటి వాడు ఎవరుంటాడో వాడు యోగి పుంగవుడు. అందుకని ఇవాల్టి రోజు మనం 6వ రోజు ప్రసంగంలోకి చేరుకున్నాం. నిన్న మీకు ప్రసంగం చేస్తూ దత్తాత్రేయ స్వామి వారు లోకంలో స్వీకరించినటువంటి 24 మంది గురువులలో కొందరు గురువుల గురించి ప్రస్తావన చేసి ఉన్నాను. అందులో నేను అనుకుంటున్నాను బహుశా వాయువు నీరు ఈ రెండే అనుకుంటా అయింది. సరే, ఇవాళ పృథివీ అన్నదాని గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నానంటే నేను ముందే మీకు మాట చెప్పాను. నేనేం ఒక పెద్ద వరస పాటించాలనో ఈ వరసలో రావాలనో నేనేం అనుకోవట్లేదు. అది అప్పటికి ఏది తోస్తే దాన్ని నేను ప్రారంభం చేస్తున్నాను. పృథివిని గురువుగా స్వీకరించడం వెనకాతల ఏమి రహస్యం ఉన్నది అంటే, పృథివీ అంటే భూమి. భూమిని ఎక్కడ చెప్పినా ఓర్పుకి మారుపేరుగా చెప్తారు. అందుకే సంస్కృతంలో ఒక లక్షణం ఉంది. ఎప్పుడైనా అవతలవారు చాలా కష్టంలో ఉన్నారు అని చెప్పవలసి వస్తే క్షకారాన్ని ఎక్కువగా ప్రయోగం చేస్తారు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యరక్షిత రఘవలక్ష్మణాభ్యాం సరాక్షసీభి వికృతీక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలి అంటారు వాల్మీకి మహర్షి. చేత క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, భూదేవికి ఓర్పుకి మారుపేరు ఆ తల్లి. ఎందుచేతంటే మీరు చూడండి, మనం భూమి నుంచి కోరుకునేటటువంటి ఐశ్వర్యము ఏది మనకి రావాలనుకున్నా కూడా మనం చేసేటటువంటి పని ఏమిటంటే ఓ గుణపం తీసుకొచ్చి భూదేవి అనబడేటటువంటి తల్లి గుండెల మీద ఒక ఘాటు పెడతాం. ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాం అనుకోండి, శంకుస్థాపన చేయాలంటే ఒక గుణపం పారా తీసుకొచ్చి అమ్మ గుండెల మీద ఒక పెద్ద గొయ్యి తవ్వుతాం. మనం బ్రతకడానికి ఇన్ని గింజలు కావాలంటే ఒక నాగలి పట్టుకొచ్చి భూమి మీద ఆ నాగటి చాలుతో ఒక పెద్ద చారికలను ఏర్పాటు చేసి అమ్మ యొక్క గుండెల మీద మనం కన్నాలు చేస్తాం. మనం తెల్లవారి లేస్తే మనం ఏ ఏ దేవతల్ని ఉపాసన చేస్తామో వారందరికీ కైమోడ్చి నమస్కరిస్తాం. కానీ భూదేవి దగ్గరికి వచ్చేటప్పటికీ అసలు నిజంగా ప్రత్యక్షంగా మన కంటికి కనపడేటటువంటి ఈశ్వర స్వరూపములు మనకి అపార ప్రయోజనాన్ని ఈ కంటితో చూసి అనుభవించే ప్రయోజనాలు ఎదురుగుండా సూర్యనారాయణుడు, భూమి. అయినా మనం భూమికి చేసేటటువంటి ఉపకారం ఏమిటంటే కాలుతో తంతాం. అలా తన్నకపోతే మనకి బ్రతుకు లేదు. అందుకని ఆ కాలు తాటించి నడుస్తాం. ఇంకా కొంతమంది అయితే చాలా విచిత్రమైనటువంటి లక్షణం ఉంటుంది. ఆ వేసుకున్న చెప్పులు కూడా మామూలుగా వేసుకు నడవరు, ఆ చెప్పులు ఈడుస్తారు. అందుకే మా చిన్నతనంలో తెలియక మేము కొత్తగా చెప్పులు కొన్నప్పుడు నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. కొత్తగా చెప్పులు కొన్న రోజుల్లో ఆ చెప్పులు వేసుకుని నడిచేటప్పుడు కొంచెం ఈడిస్తే వెంటనే దెబ్బలాడేవారు. ఎరా దరిద్రం, ఆ చెప్పులు ఈడవడం ఏమిటి రానేవారు. చెప్పులు వేసుకుని నడవడమే ఒక పాతకం. అమ్మగా మీద నడిచేటప్పుడు సరే ఏదో చెప్పులు వేసుకోక తప్పక మనం అలా నడుస్తున్నాం అనుకున్నా కూడా మళ్ళీ ఆ చెప్పులు ఈడవడం, చప్పుడు చేయడం వేరొక అవమానం అమ్మ పట్ల. కాబట్టి మనం తెల్లవారు లేస్తే మనకి అన్నం పెట్టేటటువంటిది, ఐశ్వర్యాన్ని ఇచ్చేది. మీకు కావలసిన ఐశ్వర్యం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? బంగారం కావాలి, భూమిలోంచి వస్తుంది. వెండి కావాలి, భూమిలోంచి వస్తుంది. రాగి కావాలి, భూమిలోంచి వస్తుంది. లేకపోతే పెట్రోల్ కావాలి, భూమిలోంచి వస్తుంది. బొగ్గు కావాలి, భూమిలోంచి వస్తుంది. ఏది కావాలన్నా భూమిలోంచి వస్తుంది. ఆఖరికి మనం బ్రతకడానికి కావలసినటువంటి నీరు కావాలన్నా భూమిలోంచి వస్తుంది.
అన్నీ ఎందులోంచి వస్తాయి? భూమిలోంచి వస్తాయి. కానీ భూమిని మనం కాలుతో తంతాం. తన్నినా సరే అమ్మ ఎప్పుడూ కోపం పెట్టుకోదు. అయ్యో పాపం వాడికి అంతకన్నా బ్రతుకేది నా మీద నడుస్తున్నాడు అంటుంది. అందుకే పూజలలో కల్లా పెద్ద పూజ ఏది, కృతజ్ఞతకి మారు పేరు ఏది అంటే నిద్ర లేవగానే కాలు కింద పెట్టేటప్పుడు భూదేవికి క్షమార్పణ చెప్పి కాలు కింద పెట్టు అని చెప్పింది శాస్త్రం. అసలు భక్తి అన్నది అక్కడ ప్రారంభం అవుతుంది, కృతజ్ఞత అన్నది అక్కడ ప్రారంభం అవుతుంది. అందుచేత నేను ప్రత్యుపకారము చేయుట అన్నది భూమి నుంచి నేర్చుకున్నాను. మనకి సాధారణంగా 2 మాటలు వినపడుతుంటాయి శాస్త్రంలో. ఒకటి కృతజ్ఞత, రెండవది కృతజ్ఞత. కృతజ్ఞత అంటే ఉపకారము చేసిన వాడికి తిరిగి ప్రత్యుపకారము చేయుట. కృతజ్ఞత అంటే చేసినటువంటి ఉపకారమును మరిచిపోవుట. మనకి ఒక గమ్మత్తు ఉంది మనకి సంప్రదాయంలో. మనం తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా అపరాధాలు చేసామనుకోండి, ఏవో పాపాలు చేస్తే మరి మీలో ఎంతమంది సశాస్త్రీయమైనటువంటి ప్రాయశ్చిత్తం చేసుకొని ఉన్నారో నాకు తెలియదు. కానీ వారణాసి వెళ్ళినప్పుడు సశాస్త్రీయమైనటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుని మీరు కూర్చుంటే, నేను ఒకసారి కాశీ వెళ్ళినప్పుడు ఒక మహాపండితుడైనటువంటి వారు ఒకరింట్లో దిగాను. నేను దిగితే వారు నా యందు కృప కలిగి, కోటేశ్వరరావు నీకు నేను అద్భుతమైన ప్రాయశ్చిత్తం చేయిస్తానయ్యా అన్నారు. అని చాలా బ్రహ్మాండమైన పండితుల్ని పంపిస్తే డుంఠి గణపతి ముందు కూర్చుని ప్రాయశ్చిత్తం చేసుకున్నాం. ఆ ప్రాయశ్చిత్తం చదువుతుంటే భయం వేస్తుంది మీకు. అయ్య బాబోయ్ ఇన్ని పాపాలా అని. అసలు నిజంగా పాపాల చిట్టా చదువుతారంటే 1.5 గంటల సేపు చదువుతారు. ఇన్ని పాపాలు. మీరు ఆ పాపాలన్నీ వింటే ఓసారి ఇన్ని పాపాలా మనం చేసిందనిపిస్తుంది. ఇన్ని పాపాలని ఎవరు తీసుకోవాలి అంటే గంగమ్మ తీసుకుంటుంది. అందుకే కాశీ వెళ్ళండి ఎందుకంటారో తెలుసా అండి? కాశీ వెళ్ళి ఉట్టినే చూసేసిరమ్మని కాదు. కాశీలో ఏదైనా మంత్రప్రోక్తం అయితేనే పోతుంది. కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసేసానంటే ఏదో కొంతవరకు ఉంటుందేమో నాకు తెలియదు. కానీ శాస్త్రీయమైన స్నానం చెయ్యాలి, లేకపోతే కాకి స్నానం అంటారు. సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. చేసేవారు స్నానం మనకు ఒక విధి ఉంటుంది, ఆ విధి ప్రకారం చెయ్యాలి. అందుకని ఆ పాపములకన్నింటినీ కూడా కడిగివేయగలిగినటువంటి గంగ కాశీలో ప్రవహిస్తోంది. ఏ పాపమునకైనా ఒక ప్రాయశ్చిత్తం చెప్తారు. ఈ ప్రాయశ్చిత్తం చేసుకో, ఈ పాపం పోతుంది అంటారు. అన్నిటికన్నా దారుణమైన ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా అండి? అన్నిటికన్నా అంటే నేనేదో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మరోలా అనుకోకండి. ఇంట్లో తన యందు మనస్సు కలిగి తనని అనువర్తించి భర్తతో కలిసి సంతోషంగా జీవించాలనేటటువంటి కోరిక కలిగినటువంటి భార్య ఇంటి వద్ద ఉండగా పరస్త్రీని కామించి పరస్త్రీ సంగమము చేసినటువంటి పురుషుడి పాపము పోవడానికి ఇది ప్రాయశ్చిత్తము అన్నారు. అంటే 6 నెలల పాటు వెళ్ళిన వీధికి వెళ్లకుండా ప్రతి పొద్దున్న సాయంకాలం వీధుల ముందుకు వెళ్ళి ఇళ్ల ముందు నిలబడి ప్రతి ఇంటి ముందు బిగ్గరగా చెప్పాలి, ఇంటి దగ్గర నా యందు మనస్సు కలిగినటువంటి భార్య ఉండగా భార్యని విడిచిపెట్టి పరస్త్రీ సంగమం చేసినటువంటి పరమ దుర్మార్గుణ్ణి, అమ్మా 6 నెలలు మీ చేతి అన్నం తింటే నా శరీరమును పట్టిన పాపము పోతుంది, అందుచేత తల్లి మీ చేతి కబళం వెయ్యండి అని అడగాలి. 6 నెలలు అలా ఆ వీధుల్లో ఉన్నటువంటి ఇళ్లల్లో ఉన్న గృహిణులు వేసినటువంటి కబళం తింటే వాడి పాపం పోతుందన్నారు. ఎంత భయంకరమైన పాపమో చూడండి. పరస్త్రీని చూసి కాముకతతో ప్రవర్తించడం ఎంత హేయమైన విషయంగా మనుష్యుడికి విధించిందో శాస్త్రం. కాబట్టి పాపములకు ప్రాయశ్చిత్తం ఉండొచ్చు, కానీ ప్రాయశ్చిత్తము లేని పాపం ప్రపంచంలో ఒక్కటే ఉంది. ఏమిటో తెలుసా అండి? కృతజ్ఞత. రామాయణంలో కిష్కింధకాండలో లక్ష్మణుడు చెప్తాడు ఈ విషయాన్ని. బ్రహ్మగ్నీచ సురాపీచ చోరీ భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. బ్రహ్మగ్నీచ అంటే ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి కదా, చేసేయండి అని అడగండి. బ్రహ్మగ్నీచ అంటే బ్రహ్మహత్య చేయడం, సురాపీచ సురాపానం చేయడం, చోరీ దొంగతనం చేయడం, భగ్నవ్రతే తథా ఒక వ్రతం చేస్తాను అని చెయ్యడం మానేసేయడం. అలాగే మీరు ఒక క్షేత్రానికి వస్తాను అని వెళ్ళకపోతే ప్రమాదం లేదు. ఒకే ఒక క్షేత్రం ఉంది, ఆ క్షేత్రానికి మాత్రం పొరపాటున కూడా నేను వస్తాను అని అనకూడదు. మీరు వస్తాను అని వెళ్ళకపోతే మాత్రం మహాపాపం కింద ఖాతాలో వేస్తారు. రామేశ్వరం ఎప్పుడూ నేను వస్తాను అనకూడదు. రామేశ్వరం గురించి ప్రస్తావన వస్తే ఏమనాలంటే
ఈశ్వరుడు నన్ను అనుగ్రహించి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అనాలి. ఆయన మీద పెట్టాలి తప్ప మీ మీద పెట్టుకోకూడదు. కాశీ వెళదాం అనుకున్నానని చెప్పి కాశీ వెళ్ళడం మానేశారనుకోండి, ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ రామేశ్వరం వెడతానని చెప్పి వెళ్ళడం మానేశారనుకోండి, మీ ఖాతాలో పాపం వేసి కూర్చుంటారు. అలా బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. కృతఘ్నుడికి మాత్రం, అంటే చేసిన ఉపకారమును మరిచిపోయిన వాడెవడుంటాడో, మరిచిపోయి తిరిగి ఉపకారము చేయని వాడెవడుంటాడో అటువంటి వాడికి మాత్రము నిష్కృతి లేదు. కాబట్టి భూమి ఉపకారము చేసిన వాడికి ఉపకారం చెయ్యడం కాదు, అపకారికి ఉపకారం చేస్తుంది. ఉపకారికి నుపకారము నెపమందక చేయువా, ఉపకారికి నుపకారము చెయ్యడం పెద్ద విశేషం కాదు. అపకారికి నుపకారము నెపమెందక చేయువాడు నెర్పరి సుమతి. అపకారికి ఉపకారం చేయడం గొప్ప విషయం. అది ఎక్కడ నేర్చుకున్నామంటే, నేను భూమి దగ్గర నేర్చుకున్నాను అంటారు స్వామి. భూమి అపకారము చేసిన వాడికి కూడా తిరిగి ఉపకారమే చేస్తుంది తప్ప అసలు అపకారము చేయడం అన్నది భూమికి చేత కాదు. మీరు అంతవరకు ఎందుకండి, నేను ఒక విషయం చెప్తే మీరు మనస్సు మరోలా అనుకోకండి. మనం జీవించి ఉండగా అనేక మంది వ్యక్తులతో సంఘం పెట్టుకుంటాం. వీళ్ళందరూ నాకు పోషకులు, వీళ్ళందరూ నాకు ధారకులు, వీళ్ళందరూ నన్ను ఏదో ఉద్ధరించేస్తారు అనుకుంటారు. శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు. అసలు నేను ఆధ్యాత్మిక జీవనంలో ప్రవేశించడానికి ఆ శ్లోకం ఒక కారణం. నేను పెద్దాపురంలో ఉండగా ఒకానొక రోజున మధ్యాహ్నం కూర్చుని ఎందుకో భజగోవిందం గురించి చదువుతుంటే ఆ శ్లోకం చదవడమే నన్ను ఇవాళ కొంచెం భగవంతుడికి దగ్గరగా ఏమైనా నిలబెట్టగలిగిందేమో. శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి భిక్షాది. యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఎంతసేపు లోపల ఊపిరుంటుందో అంతకాలం ఉన్నాడు 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 అంటారు. ఊపిరి వెళ్ళిపోయింది, వాడు అక్కడే ఉన్నాడు, రోజు చూడబడుతున్నవాడు, అయినా సరే ఆయన వెళ్ళిపోయాడు అంటారు. భార్య కూడా ప్రియమార కౌగలించుకోదు, లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టుకోదు. ఎందుకు పడుకోబెట్టదు అంటే ఆయన వెళ్ళిపోయాడు అంటుంది. కాబట్టి ఓరి పిచ్చివాడా, నీలో ఊపిరి తిప్పినవాడెవడో వాడు పరబ్రహ్మం, వాడితో పెట్టుకోరా నీ సంఘం అంటారు శంకరాచార్యుల వారు. కాబట్టి అక్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, ఆ భూదేవికి ఎంత ఓర్పో మహాతల్లికి. ఆఖరణ ఊపిరి వెళ్ళిపోగానే అందరూ వదిలిపెట్టేస్తారు, ఇంటి లోపలికి కూడా ఎవ్వరూ తీసుకురారు. అటువంటప్పుడు రారా నాన్న అని మళ్ళీ తనలోకి కలుపుకునేటటువంటి తల్లి ఎవరైనా ఉన్నది అంటే భూమాత ఒక్కతే. అమ్మ పిల్లవాణ్ణి చంటితనంలో ఒళ్ళో పడుకోబెట్టుకుని వాణ్ణి సేద తీర్చినట్టు అందరూ వదిలిపెట్టేసి ఓ సైనుగుడ్డ కప్పి తీసుకెళ్ళి భూమిలో పడుకోబెట్టేస్తే, అయ్య పిచ్చాడా నువ్వేం బెంగ పెట్టుకోకరా, నేనున్నాను నీ కోసమని తనలో కలుపుకుంటుందమ్మ. కాబట్టి ఆ భూదేవి ఎంత గొప్ప తల్లి చూడండి. ఆవిడ సహనము, ఆవిడ ఓర్పు, ఆవిడ పట్ల కించిత్ ఉపకారంతో ఆవిడ పట్ల నమస్కారం చేసేటటువంటి వాడు ఉండడు. రామాయణం అయోధ్యకాండలో రామచంద్రమూర్తి చెప్తారు, శంకుస్థాపన చేసి గృహప్రవేశం చేసి కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసి వాస్తు పూజ అని చేస్తారు, వాస్తు హోమం అని. ఇవాళ ఆ వాస్తు హోమం చెయ్యడమే బద్ధకం చాలా మందికి. వాస్తు హోమం చెయ్యకపోతే ఏమవుతుందో తెలుసా అండి, ఆ ఇంట్లో చిరంజీవిగా ఉండడం కుదరదు, దీర్ఘాయుష్మంతుడై ఉండడం. వాస్తు హోమం చెయ్యాలి. నీ పేరు మీద ఎన్ని చెట్లు నరికేశారో, నరికేసి తీసుకొచ్చి తలుపులు పెట్టారు, ఎన్ని చెట్లు నరికేశారో కిటికీలు పెట్టారు, అన్ని పెడితే అవి ఏడుస్తుంటాయి రోజు. దుర్మార్గుడు మమ్మల్ని నరికి తెచ్చి ఇలా పెట్టాడని. అప్పుడు ఉలి ఎన్నిటిని చెక్కేసిందో, ఆ గొడ్డలి ఎన్నిటిని నరికేసిందో, ఆ తాపి ఎన్నిటిని విరగగొట్టిందో. ఒక్కొక్క ఇటకలు కోరుకుంటాయండి. నేను ఈశ్వరుడి దేవాలయాన్ని చేరాలని కోరుకుంటాయి కొన్ని ఇటకలు. నేను ఒక భాగవతుడి ఇంట్లో ఉండాలని ఇటకలు కోరుకుంటాయి. అందుకే మీరు చూడండి, వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఉండేటటువంటి మొదటి గడప ఎవరో కాదు, దానికి కులశేఖర ఆళ్వార్ పడి అని పేరు. సాక్షాత్ కులశేఖర ఆళ్వారు వారే వెంకటాచలం కొండ దేవాలయంలో మొదటి గడపై ఉంటారు. అందుచేత ఒక్కొక్క ఇటక పగిలిపోయినప్పుడు అది ఎంత శోకించిందో. వీటన్నిటికీ శాంతి జరగాలి, జరగకపోతే అవి నీ యొక్క క్షేమాన్ని కోరవు లోపల ఉన్నప్పుడు. దానివల్ల ఆయుర్దాయం నిలబడదు, గండం వస్తుంది.
అందుకని పెద్దలు వాస్తుహోమం చేయమంటారు. అగ్నిహోత్రం చేసి వాస్తుహోమం చేసి తర్వాత తన అందులో నివాసం ఉండడం ప్రారంభం చెయ్యాలి. ఆ వాస్తుహోమం చేయకపోతే తమ్ముడా ఆయుర్దాయం నిలబడదు, అందుకని వాస్తుహోమం చేద్దాం రాని పర్ణశాల కట్టుకుంటే వాస్తుహోమం చేశాడు. అయోధ్యకాండలో రామచంద్రమూర్తి నడువడి నేర్పాడు జాతికి. సరే, అందుచేత భూమి ఓర్పుని చెప్తుంది. ఆ ఓర్పు అన్నది లేదనుకోండి, నిజంగా భూమి కూడా ఓర్పు వదిలిపెట్టేసింది అనుకోండి, చిచి దుర్మార్గులు ఇంత కృతజ్ఞతతో ప్రవర్తిస్తారు. ఒక్కడు నాకు నమస్కరించిన వాడు లేడు, వీడికి అన్నం నేను పెట్టాలి, వీడికి ఐశ్వర్యం నేను ఇవ్వాలి, వీడిని నేను మొయ్యాలి, వీడు కాలుతో తంతాడు, ఇలా ఒక్కసారి నమస్కరించాడు, వీడిని నేను ఎందుకు పోషించాలి అని భూమి అందనుకోండి. ఒక్కసారి భూమాతకి అటువంటి ఆలోచన వచ్చిందనుకోండి, మీరు ఒక్క క్షణం ఆలోచించండి, ఇవాళ భూమి మీద ఉన్నటువంటి జనాభాలో ఎంతమంది మళ్ళీ అడుగు తీసి అడుగు వెయ్యగలరు? భూమాతకి ఆగ్రహం వస్తుంది. కానీ ఆ తల్లి అలా అనుకోదంతే. ఎందుకంటే ఆవిడ అమ్మతనంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎన్ని తప్పులు చేసినా పిల్లలు అమ్మ క్షమించేయగలదు. ఆవిడ ఉదారురాలు. తండ్రికి ఆ గుణం ఉండదండి. నేను యథార్థం చెప్తున్నాను. పురుషుడయ్యుండి వీడు ఏమిటంటే అలా మాట్లాడుతున్నాడు అని మీరు అనుకోవద్దు. శాస్త్రం అలాగే మాట్లాడింది. తండ్రి అలా క్షమించలేడు. తండ్రికి కొంచెం పట్టింపు ఉంటుంది. తండ్రి గభాలను ఓ మాట అనగలడు, చావతల బాగుంటాడు. తల్లి ఆ మాట అనలేదు. ఎందుకనంటే వాడు ఎంత దుర్మార్గుడవనివ్వండి, తల్లి వాడి క్షేమాన్ని కోరుకుంటుంది. అమ్మతనాన్ని అందుకే శాస్త్రానికి నిర్దాక్షిణ్యం అండి, అది భయపడదు ఎవ్వరికీ. అందుకే మన వాళ్ళు పెట్టే పేర్లు అలా ఉంటాయి. దాని పేరు ఇంకో పేరు పెట్టలేదు, శాస్త్రం. మీకు ఏది ప్రమాణము, మీకు ఎప్పుడైనా ఏదైనా పని చేయవలసి వస్తే ఏది ప్రమాణము అంటే ఎవరు చెప్పినా ప్రమాణం కాదది. దాన్ని మీరు ప్రమాణంగా తీసుకోవడానికి వీల్లేదు. ఏది ప్రమాణం? తత్శాస్త్రం ప్రమాణంతే అన్నాడు గీతాచార్య. శాస్త్రమే ప్రమాణము. శాస్త్రం అనగా ఏది? శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం. శాసించి భయపడకుండా ఏది చెప్తుందో దానికి శాస్త్రం అని పేరు. అంతేగాని వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని మార్చేసి చెప్తే దాన్ని శాస్త్రం అనరు. అందుకే శాస్త్రం చెప్పేటప్పుడు ఏమి భయం ఉండకూడదు, ధైర్యంగా చెప్పగలగాలి. కాబట్టి చూడండి, ఈ తల్లికి నిజంగా ఆ కరుణ లేదనుకోండి, ఆ ప్రేమ లేదనుకోండి, ఇంకా ఎందుకైనా పనికొస్తుందా? అసలు ఈ లోకము నిలబడదు. అందుకే రామాయణం బాలకాండలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది. నాకు అనిపిస్తుంటుంది అసలు ఆ శ్లోకాన్ని, రామాయణం ఏముందండి ఇవాళ రామాయణంలో ఏం చదువుతామండి అంటారు చాలామంది. రామాయణం చదవనివాడు, రామాయణంలో ఒక శ్లోకం కాదు కదా ఒక అక్షరం చదవడం చేత కానివాడు కూడా రామాయణాన్ని విమర్శించేవాడే. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ఒక అక్షరాన్ని నువ్వు పలకగలిగితే నీ మహాపాతకములు పోయేరా అన్నారు మహర్షి. అటువంటి రామాయణం అది. ఆ రామాయణం నిజంగా నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అది యువతరానికి చెప్పాలి ఈ రామాయణంలో అనిపిస్తుంది. రామాయణంలో నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు, బహుశా నేను తప్పు చెప్పట్లేదు అనుకుంటా, నా పేరు కుశనాభుడు అనబడేటటువంటి రాజు తన కుమార్తెలు వాయుదేవుడికి తిరిగి శాపం ఇవ్వకుండా వస్తారు. ఒకానొక సందర్భంలో వచ్చి కింద పడిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాయువు వెళ్ళిపోతే వాళ్ళ శరీరములు వంకరలు అయిపోతాయి. అయిపోతే ఆ రాజుతో వాళ్ళు అంటారు, నాన్నగారు మేము చేసిన పాపం ఏమిటో తెలుసా? వాయుదేవుడు మమ్మల్ని వివాహం చేసుకోమన్నాడు. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హినః యస్యనా దాస్యతి పిత సనోభర్త భవిష్యతి. తండ్రికి తెలియకుండా ఆడపిల్ల తనంత తాను భర్తని ఎంచుకునేటటువంటి రోజు ఈ దేశమునందు రాకుండుగాక అని మేము చెప్పాను నాన్నగారు. అందుకని మా తండ్రి అనుమతి లేకపోతే మేము చేసుకోమని చెప్పాం. కోపం వచ్చి వాయు ప్రసరణాన్ని మార్చాడు. మారిస్తే మా శరీరములు వంకరలైపోయి కురూపులమైపోయామంటాడు. అమ్మ మీరు ప్రతిశాపం ఇవ్వలేదా అని అడిగాడు తండ్రి. మేము ఇవ్వలేదు నాన్నగారు, మీకు చెప్దామని వచ్చేసాం. వాయుదేవుడి యొక్క ఆగడమును మేము సహించాం అన్నారు. అంటే తండ్రి అన్నాడు, ఎంత గొప్ప మాట అండి. ఆ తండ్రి ఆ సందర్భంలో అంటాడు, క్షమాదానం క్షమా యజ్ఞం క్షమా సత్యం హి పుత్రికాః క్షమా యశః క్షమా ధర్మం క్షమయావిష్టితం జగత్ అన్నాడు. ఎంత గొప్ప శ్లోకం చూడండి. నిజంగా వాల్మీకి ఘంటంలోంచి క్షమాదానం. అమ్మ ప్రపంచంలో ఇంకా ఏ దానము చెయ్యక్కర్లేదు, ఓర్పు ఉంటే చాలు. క్షమా యజ్ఞం, యజ్ఞములు చెయ్యక్కర్లేదు, ఓర్పును కలిగి ఉంటే చాలు. క్షమాదానం క్షమా యజ్ఞం క్షమా సత్యం హి పుత్రికాః. సత్యము ఈశ్వరుడి యొక్క రూపము ఓర్పే. అటువంటి క్షమా ధర్మం, అదే ధర్మం, అదే నడువడి. క్షమా ధర్మం క్షమా యశః, ఓర్పే కీర్తి. క్షమయా విష్టితం జగత్, ఈ లోకమంతా ఆ ఓర్పులోనే నిలబడి ఉన్నది అన్నాడు.
మీకు నేను ఇక్కడ ఒక్క మాట చెప్పాలి. మహానుభావుడు దత్తాత్రేయ స్వామి ఏదో సరదాగా 24 మంది గురువులు పేర్లు చెప్దామని చెప్పి భూమి పేరు చెప్పలేదండి. మీరు ఒక విషయం ఆలోచించండి. ఓర్పు అనబడేటటువంటిది ప్రతి వారికి చాలా అవసరం, చాలా అవసరం ఓర్పు అన్నది. ఒకవేళ ఆ ఓర్పు 2 రకాలుగా ఉంటుంది. వ్యక్తులు సమర్థులు అని కొందరు, అసమర్థులు అని కొందరు ఉంటారు. మీరు ఎంత కాదన్నా అది సత్యం. కొంతమంది ఏమీ చెయ్యలేనటువంటి వారై ఉంటారు, కొంతమంది ఏదైనా చేయగలిగిన వారై ఉంటారు. ఒక్కొక్కడు కూర్చున్న కుర్చీకి ఉండే శక్తి అటువంటిది. వాడు ఒక కుర్చీలో కూర్చున్నాడు అనుకోండి, వాడు ఏదైనా చేయగలడు. ఒకడు ఒక మంత్రాన్ని ఉపాసన చేశాడనుకోండి, వాడు ఆ మంత్రశక్తితో ఏమైనా చేయగలడు. ఒకడికి ఒక సిద్ధి కలిగిందనుకోండి, వాడు ఆ సిద్ధితో ఏదైనా చేయగలడు. ఒకడు ఏమీ చెయ్యలేడు. ఏమీ చెయ్యలేని వాడికి ఓర్పు ఉండాలి. అన్నీ చెయ్యగలిగిన వాడికి అంతకన్నా ఎక్కువ ఓర్పు ఉండాలి. ఎందుకో తెలుసా అండి? చాలా సమర్థుడై, చాలా అధికారం ఉండి, చాలా సిద్ధులుండి, చాలా శక్తులున్న వాడికి ఓర్పు చాలా తక్కువ ఉందనుకోండి, ముందు నాశనం అయిపోయేదే తెలుసా అంటే లోకం పోతుంది. ఎందుకు పోతుంది? చాలామంది ఏకలవ్యుడి మీద ఆగ్రహంతో అర్జునుడిని పెద్దపీట వేద్దామని ఏకలవ్యుడికి బొటనవేలు తీసేశారు అశ్వత్థామ అనుకుంటారు. అందుకు తీయలేదు. నేను తరచు చెప్తుంటాను, బొటనవేలు ఎందుకు తీశారో తెలుసా అండి? అరణ్యానికి వెళ్ళాడు ద్రోణాచార్యుల వారు శిష్యుల్ని తీసుకుని. వెడితే ఎవడి ఓర్పు వాడిని ఉద్ధరిస్తుంది జీవితంలో. ఇక్కడ నాకు మహాభారతంలో ఒక సందర్భం జ్ఞాపకానికి వస్తోంది. విలువిద్య నేర్పుతున్నాడు ద్రోణుడు. నేర్పుతూ అర్జునుణ్ణి పిలిచాడు, దుర్యోధనుణ్ణి పిలిచాడు, ధర్మరాజుని పిలిచాడు, అందరినీ పిలిచాడు. పిలిచి బాణం ఎక్కుపెట్టు, చెట్టు మీద అదిగో పిట్ట ఉన్నది, పిట్టకు ఒక కన్నున్నది, ఆ కంటి మీదకి బాణాన్ని విడిచిపెట్టు అన్నాడు. అని బాణం సంధించాక ఆగు, నీకేం కనపడుతోంది అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నారు, నాకు చెట్టు మీద పక్షికున్న కన్ను కనపడుతున్నాయి. ఆల్ రైట్, నువ్వు ఇంకా బాణం వేయక్కర్లేదు, ఆపేసి, నీకు గురి తెలియదు అన్నాడు. భీముణ్ణి పిలిచాడు. ఆయన ఏదో నాకు చెట్టు పక్షి ఏవో కనపడుతున్నాయని. అక్కర్లేదు, వెయ్యక్కర్లా, నీకు గురి తెలియదు, వదిలేయి. దుర్యోధనుడిని పిలిచాడు. నువ్వు ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టాడు. ఏం కనపడుతున్నాయి? చెట్టు కనపడుతోంది, పక్షి కనపడుతోంది, కన్ను కనపడుతోంది, దాని ఈకలు కనపడుతున్నాయి అన్నాడు. అంటే అని ఆ ఓర్పు హద్దులేనితనం చూడండి. నేను యువరాజుననేటటువంటి అహంకారం చేత ద్రోణాచార్యుల వారి వంక చూసి అన్నాడు, వృద్ధుడవైన నీ ముఖం మీద ముడతలు కూడా కనపడుతున్నాయి అన్నాడు. నువ్వు సంధించక్కర్లేదు బాణం అన్నాడు ద్రోణుడు. ద్రోణుడు ఓర్పు పట్టాడు, కానీ ఓర్మి లేనితనంతో ఎవడు నశించిపోయాడు. ఎవడికి ఓర్పు ఉండదో వాడు దుష్టుల సహవాసం చేసేస్తాడు తొందరగా. ఎవడికి ఓర్పు ఉంటుందో వాడు ఈశ్వరానుగ్రహం వైపుగా నడుస్తాడు. అర్జునుడిని పిలిచి అడిగాడు, నీకేం కనపడుతోందని. నాకేమీ కనపట్టలేదు, పక్షి కన్ను ఒకటే కనపడుతోంది అన్నాడు. నువ్వు వదిలిపెట్టి బాణం అన్నాడు. పక్షి కంటికి తగిలిందా బాణం. ఏది గురి చూస్తున్నాడో ఆ గురి చూడబడుతున్న వస్తువు తప్ప వేరొక వస్తువు కనపడకూడదు, అప్పుడే ధ్యానము. అదే గురి. తప్ప అన్నీ కనపడుతుంటే ఇంకా ధ్యానం ఏమిటి, ఇంకా గురి ఏమిటి? అందుకని ఓర్పు అన్నది ఎంత అవసరమో అక్కడే తెలిసిపోయింది. దాన్ని బట్టి ఎవడు పైకి వస్తాడో ఎవడు పైకి రాడో అప్పుడే నిర్ణయింపబడిపోయింది. మీరు మహాభారతంలో, నేను మళ్ళీ ఒక దాంట్లోంచి దాంట్లోకి వెళ్ళాను, ఏకలవ్యుడికి బొటనవేలు ఎందుకు తీశారు అంటే, అరణ్యంలో వేటాడి గురిని నిర్ణయిద్దామని ద్రోణాచార్యుల వారు శిష్యులతో కలిపి అడవికి వెళ్ళాడు. వెడితే ద్రోణాచార్యుల వారు వచ్చారనేటటువంటి సంతోషంలో ఏకలవ్యుడు ద్రోణుడున్న ప్రాంతానికి వస్తున్నాడు. వస్తుంటే వేట కుక్కల్ని కూడా తీసుకొస్తారు. వచ్చినప్పుడు వేటకి ఒక వేట కుక్క ఏకలవ్యుడి యొక్క వేషధారణ చూసి ఇలా ఉన్నాడు ఏమిటని చెప్పి అతన్ని చూసి భౌ భౌ అని పెద్దగా నోరు తెరిచరిచింది. తనని చూసి ఒక వేట కుక్క మురిగిందన్న కోపం చేత ఆ కుక్క తెరిచిన నోరు మళ్ళీ ముయ్యడానికి వీలు లేకుండా పైకి 3 కిందకి 3 6 బాణాలు కొట్టాడు ఏకలవ్యుడు. కొడితే ఆ కుక్క నోరు మూత పడక తిరిగి వచ్చింది. ద్రోణుడు చూసి, ఇలా కుక్క నోటికి బాణములు కొట్టిన వాడెవరు అని అడిగాడు. ఏకలవ్యుడు వచ్చి, మీ మూర్తిని పెట్టుకుని ఉపాసన చేసి నేనే కొట్టాను, ఇంతటి విలువిద్యా నైపుణ్యాన్ని పొందానన్నాడు. నువ్వు గురుదక్షిణ ఇవ్వగలవా? ఇస్తానన్నాడు. నీ బొటన వేలిచ్చేయన్నాడు. ఎందుకని? ఒక కుక్క అరిస్తే నీకు సహించగలిగినటువంటి ఓర్పు లేదు. ఒక కుక్క అరిస్తే, అది సహజం. కుక్కకి అరిచినటువంటి కుక్కకి దవడకి పైకి 3 కిందకి 3 బాణాలు కొట్టావు. నీ దగ్గర ఇంత విలువిద్యుంటే లోకాన్ని నాశనం చేసేస్తావు. ఓర్పు లేని వాడి దగ్గర ఇటువంటి అస్త్రాలు ఉండకూడదు. నీ బొటన వేలు తీసేస్తున్నాడని తీసేశాడు. గురువుకి తెలుసు ఎవరి దగ్గర ఏది ఉండాలో తెలుసు, ఏది ఉండకూడదో తెలుసు. పాశుపతాస్త్రం ఇవ్వవలసి వచ్చింది పరమశివుడు అర్జునుడికి, అంత తేలిగ్గా ఇవ్వలేదు.
ఇస్తే ఓర్పుతో ఉండగలడా చూశాడు. అందుకే సృష్టిలో ఇత పూర్వం ఎప్పుడూ లేదు. అర్జునుడికి పరమశివుడికి మల్లయుద్ధం చేసుకున్నారు ఇద్దరు. అబ్బో కోదండంబుల నిట్టులొండరు జటా కోటీరబుల్ కుక్షి వక్షోదేశంబుల నంసభాగముల సక్రోధంబునన్ వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగా అని ఒకరినొకరు కౌగలించుకుని ధనస్సులతో కొట్టుకుని ఇంత అల్లరి చేసిన తర్వాత శంకరుడు ప్రత్యక్షమై నీ యొక్క విలువిద్య నైపుణ్యానికి నీ ధైర్యానికి మెచ్చుకున్నాను రా అబ్బాయి, నువ్వు తొందరపడి అస్త్రప్రయోగం ఏదీ చేయలేదు, నీ ఓర్పు నేను మెచ్చుకున్నానందుకు ఇస్తున్నాడు పశుపతాస్త్రం అని ఇచ్చాడు. ఓర్పు అన్నది మనిషికి అంత అవసరం. ఆ ఓర్పు లేదనుకోండి, ఒక అధికారి ఎప్పుడు బరువు అయిపోతాడో తెలుసా అండి? రామాయణం స్పష్టంగా చెప్తుంది. అధికారి అయినటువంటి వాడు తన కింద ఉన్నటువంటి ఉద్యోగులకు కాని పాలితులకు కాని ఎప్పుడు బరువు అయిపోతాడు అంటే, అధికారమునందు కూర్చోగానే మహానుభావుడు గజ్జెల మల్లారెడ్డి గారు ఒకనకొకప్పుడు ఈనాడు పత్రికకి సంపాదకీయం రాశాడు. ఇప్పటికీ నేను ఆ వాక్యాలు మర్చిపోను. అధికార కామిని గాఢ పరిష్వంగమునందు చేరి ఆమె అధరామృతమును గ్రోలి కైపెక్కి మత్తెక్కి తైతక్కలాడు అధికార బంధురులకు సామాన్యుల గోడెక్కడ వినపడుతుందని రాశాడు ఆయన ఒకసారి. అందుచేత అధికార గామిని గాఢ పరిష్వంగమునందు చేరి ఆమె అధరామృతాన్ని గ్రోలి కైపెక్కి మత్తెక్కి తైతక్కలాడేటటువంటి స్థితి అధికారులకు వచ్చేస్తే కింద ఉద్యోగుల ఆర్తనాదాలు ఎలా వినపడతాయి? వినపడవు. ప్రజల యొక్క ఆర్తనాదాలు ఎందుకు వినపడతాయి? వినపడవు. ఎంతమంది మడిసిపోతారో ప్రభువుకి ఓర్పు లేకపోతే. ప్రభువుకి చాలా ఓర్పు ఉండాలి. అందుచేతనే ఆ ఓర్పు లేకపోతే ఎంత అధికారం ఉండి వాడు కూర్చున్నా వాడు ప్రమాదకరమైపోతాడు. మీరు అందుకే ఒక విషయాన్ని ఆలోచించండి. నేను ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి వెళుతున్నానని మీరు అనుకోవద్దు. ది ప్రిన్సిపల్స్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ అని ఒక బ్రిటిష్ రైటర్ ఎడ్విన్ బి ఫిలిపో అని ఆయన ఒక పుస్తకం రాశారు. ఆ పర్సనల్ మేనేజ్మెంట్ గురించి రాస్తూ ఆయన ఎ బోరన్ పర్సనల్ మేనేజర్ అని హెడ్డింగ్ పెట్టి అందులో ఒక విషయం రాస్తారు. ఎవరికైతే ఇంటర్వ్యూ అన్నది ఎందుకు చేస్తారు? ఒక రిటన్ టెస్ట్ పెట్టారండి. ఆ రిటన్ టెస్ట్లో ఒక ఆయనకి 100కి 100 మార్కులు వచ్చేసాయి. యూ కెన్ గివ్ స్ట్రైట్ అపాయింట్మెంట్ ఆర్డర్, వై డు యు ఆప్ట్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ? మళ్ళీ అతనికి ఉద్యోగం ఇచ్చేయచ్చు. ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూలో అతన్ని తీసేయడం ఎందుకు? డిస్క్వాలిఫై చేయడం ఎందుకు? అంటే ఇంటర్వ్యూ అనేటటువంటిది దేని కొరకో తెలుసా అంటే, ఇంటర్వ్యూ ఈజ్ మెంట్ ఫర్ నోయింగ్ ది ఇన్నర్ వ్యూ ఆఫ్ ది అదర్ మ్యాన్. అవతలవాడిలో ఉన్నటువంటి లోపల ఉన్న వ్యక్తిని తెలుసుకోవడానికి ఇంటర్వ్యూ చేస్తారు. అది ఇన్నర్ వ్యూ తెలుసుకోవడానికి. వాడు రిటన్ టెస్ట్లో 100కి 100 వచ్చాయి, కానీ వాడికి అస్సలు ఓర్పు లేదు. ఇది ఎలా తెలుస్తుంది? ఎదురుగుండా కూర్చోపెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు తెలుస్తుంది ఓర్పు ఉన్నవాడో ఓర్పు లేనివాడో. ఒక ఇర్రెలవెంట్ క్వశ్చన్ వేస్తాడు ఇంటర్వ్యూ బోర్డులో. వేస్తే సమాధానం చెప్పేటప్పుడు ఒక చిరునవ్వు నవ్వి ఐఎమ్ సారీ సార్, ఐ కెనాట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ అని అన్నారు అనుకోండి. ఎస్, వీడు నో అనడం కూడా చాలా నవ్వుతూ అనగలడు. అవతలవాడిలో ఉన్న సహనాన్ని, అవతలవాడి యొక్క మాట నేర్పరితనాన్ని చూడాలంటే ఇంటర్వ్యూ తప్ప దిక్కు లేదు. అందుకని ఆనాటి నుంచి ఈనాటి వరకు రిటన్ టెస్ట్ ఉన్నా పక్కన ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది ఇవాళ మోడర్న్ పర్సనల్ మేనేజ్మెంట్లో మనం మాట్లాడుతున్నాం. దీన్ని ఎప్పుడు మాట్లాడిందంటే మన శాస్త్రం రామాయణంలో అయోధ్యకాండలో మాట్లాడింది. దత్తాత్రేయుల వారు ఈ ఓర్పు గురించి భూమిని ఆదర్శంగా స్వీకరించడంలో మాట్లాడారు. అంటే మన దేశంలో ఈ పర్సనల్ మేనేజ్మెంట్ గురించి, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ గురించి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి, దానికి ఉండవలసినటువంటి పర్సనల్ ట్రైట్స్ గురించి ఎప్పుడు తెలుసు ఈ దేశానికి? ఎప్పుడో తెలుసు. ఆ తర్వాత విదేశాల వాళ్ళు దీని మీద ఆర్టికల్స్ రాస్తే మనం కౌగిలించేసుకుని అమ్మ బాబోయ్ వాళ్ళు పెద్ద రైటర్స్ అండి అంటున్నాం మనం. కానీ మన రామాయణంలో ఉన్నటువంటి విషయం, మన దత్తాత్రేయుల వారు భూమిని గురువుగా స్వీకరించిన విషయం మనకి తెలియదు. కాబట్టి నేను ఇంకా దాన్ని విడిచిపెట్టేస్తాను. ఎందుకంటే ప్రతిరోజు నేను వచ్చేటప్పుడు సంకల్పం చేసుకోవడం, కామరాజు గారు ఇవాళ 11 మంది గురువులు చెప్పేస్తానంటూ ఉండడం, ఓ 2, 3 గురువులు అవుతూ ఉండడం. అందుకని చాలు కదా ఒక విషయం తెలుసుకోవడానికి ఈ వివరణ చాలు. కాబట్టి నువ్వు భూమి మీదే తిరుగుతూ ఉంటావు కాబట్టి నీ ఓర్పు తప్పిపోతున్నప్పుడు ఒక్కసారి భూమి వంక చూస్తే చాలు, వెంటనే నువ్వు ఓర్పుని పొందగలవు, సహనాన్ని పొందగలుగుతావు. కాబట్టి అయితే ఇక్కడ నేను ఒక మాట చెప్పకపోతే మళ్ళీ నేను దీన్ని అసమగ్రం చేసేసిన వాడిని అయిపోతాను. అదో బాధ వస్తుంది. అలా ఓర్పుతో ఉండిపోయారనుకోండి చేతకానితనం అవుతుంది ఒక్కొక్కసారి. ఎప్పుడూ ఓర్పుతో ఉండడానికి వీలు లేదు ఇది. కానీ
ఓర్పుని కోల్పోవలసినటువంటి పరిస్థితికి, ఓర్పుతో ఉండవలసినటువంటి పరిస్థితికి మధ్యలో ఉన్న సన్నని గీతని బాగా తెలుసుకోవాలి. తెలుసుకోలేదనుకోండి ప్రమాదం వస్తుంది. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. వెనకటికి ఒక యోగి అలా వెళ్ళిపోతుంటే పిల్లలు పారిపోయి వస్తున్నారు. ఎందుకు పారిపోయి వస్తున్నారంటే అది ఏదో పాము ఉందండి, ఆ పాము బుస కొట్టి మా వెంట పడింది అన్నారు. ఆయన అన్నారు, ఎందుకు అలా బుస కొడతావు నువ్వు అన్నారు. అది నా లక్షణం, బుస కొడతాను, పగపడతాను, కరుస్తాను. ఆయన అన్నారు, నో, అలా చేయకు, తప్పు. నువ్వు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుండు, నువ్వెవరి జోలికి వెళ్ళకు అన్నారు. అని వెళ్ళిపోయాడు ఆ యోగి. వెళ్ళిపోయి ఒక 3 నెలలో 4 నెలలో పోయాక మళ్ళీ ఇటువైపుగా వచ్చారు. వచ్చేటప్పటికి చిక్కి శల్యం అయిపోయి డొక్కు అయిపోయి అలా పడుంది ఆ పాము. అది ఎందుకు అలా పడిపోతున్నావు, నువ్వు ఏమైంది, నీకు జబ్బు వచ్చిందా అని అడిగారు. మీరు ఎవరిని బుస్ అని కూడా అనద్దన్నారు. నన్ను చాలా ఓర్పుతో ఎవ్వరి పట్ల ఏ క్రోధం లేకుండా ఉండమన్నారు. నేను కప్పని తిందామని అలా పెడుతున్నా, నన్ను రాళ్ళేసి కొడుతున్నారు, నన్ను పొడుస్తున్నారు, నన్ను కర్రతో కొడుతున్నారు, పిచ్చపాం అంటున్నారు. ఎందుకని, నేను ఇప్పుడు కరవట్లేదు కదా, నేను ఎవరి జోలికి వెళ్ళటం లేదు కదా మీ మాట విని, అందుకని నేను చులకనైపోయాను. అంటే యోగి అన్నాడు, నిన్ను కరవద్దన్నాను కానీ బుస కొట్టద్దన్నానా, నువ్వు పడగెత్తి బుస్సుమంటూ ఉండు, అంటే నీ దగ్గరికి రారు, కరవకు, కానీ బుస్సు అండం మాత్రం మానకు, లేకపోతే ఈ లోకం నిన్ను చేతకాందనుకుంటారు. మళ్ళీ అది తన శక్తిని తాను పుంజుకుంది. కాబట్టి రామాయణంలో అందుకే వాల్మీకి మహర్షి ఓ మాట అడుగుతారు రాముడి గురించి అడిగేటప్పుడు, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోవిదః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. జాతరోషస్య అంటే మీరు ఓర్మిని కోల్పోయినట్టు కనపడాలి తప్పించి మీరు ఓర్పుని కోల్పోకూడదు. మీరు ఓర్పుని కోల్పోతున్నట్టు డు నాట్ స్ట్రెస్ ద స్ట్రింగ్ బియాండ్ ద లాస్ట్ డిగ్రీ ఆఫ్ ఇట్స్ ఎలాస్టిసిటీ అని ఒక్క మాట మీరు అన్నారనుకోండి, అవతల వాళ్ళకి అర్థమైపోతుంది. ఏమండి, తెగే వరకు తాడుని లాగవద్దు అని ఒక మాట అన్నారనుకోండి, ఓహో ఈయన ఆగ్రహిస్తున్నాడు అనమాట మన అని అవతల వాడు నిశ్శబ్దం అయిపోతాడు. లేదా మీరు కోపం వచ్చేసినట్టు కళ్ళు కాస్త ఏదో ఇలా పెద్దవి చేసేసి ఒక్కసారి కాస్త అలా భీకరంగా ఓ నటన చేసి మాట కొంచెం గంభీరంగా ఉండాలి. కానీ లోపల మాత్రం మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడం మర్చిపోకూడదు. ఇది చెప్పినంత తేలిక కాదనుకోండి. నేను కూడా క్రోధానికి వశుడిని అయిపోయిన వాడినే. ఎన్నోసార్లు నాకు కోపం వచ్చి కేకలేశాం. కానీ ఇప్పుడిప్పుడు నన్ను నేను చెక్ చేసుకోవడం అనేటటువంటి దాంట్లో ఒక స్థితిని ఈశ్వరానుగ్రహం చేత ఒక్కొక్కసారి కోపం వస్తే వెంటనే అరేరే ఏమిటి కోపం రావడం అంటే నా మాట ఇప్పుడు తీరు మారిపోతుందేమో, నేను అలా ఉండకూడదు, నేను ఈ కోపాన్ని నిభాయించుకోవాలి, నిభాయించుకుని నా యందు నేను స్వస్థతతో ఉండాలని అంతఃపరిశీలన చేత ఇప్పుడు నేను ఆ స్థితిని చేరుకునే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను, మీరు చేస్తున్నారు. మీకన్నా ఏ విషయం గొప్పవాణ్ణి కాను. కాబట్టి ఆ ఓర్మికి ఆ గీత ఉండాలి. అందుకని ఎప్పుడూ సహనమును కోల్పోవడం అన్నది మాత్రం జరగకూడదు. ఓర్మి వహించగలగాలి. ఆ ఓర్మి వహించడం అన్నది లేకపోతే లోకం ఉండదండి. ఇంకా క్షమయావిష్టితం జగత్. కాబట్టి అసలు నిజంగా ఏది మనిషికి చాలా అవసరమో మీరొక్కటి ఆలోచించండి. ఈ ఓర్పు అన్నది ప్రతి ఇంటిలో ప్రతి వాళ్ళకి అలవాటు పడింది అనుకోండి, నిజంగా ఇళ్ళు ఎంత శాంతివంతంగా, ఎంత హాయిగా, ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉంటాయో మీరు ఆలోచించండి. అసలు చాలా మటుకు ఇబ్బందులకు కారణం ఏమిటో తెలుసా అండి? ఆ ఓర్మి కోల్పోవడమే. ఆ ఓర్పు పోవడం ఏంటి? ఇవాళ రేపు పరిస్థితి ఎంత అధ్వాన్నంగా తయారైపోయిందంటే మీరు చూడండి, ఒక సిల్లీ రీజన్, దాన్ని చచ్చిపోవలసినంత కారణం అందులో ఉండదు యథార్థానికి. మాస్టర్ దెబ్బలాడారు, వాడు ఆత్మహత్య చేసుకున్నాడు, పేపర్లో కనపడుతుంది. హౌ సిల్లీ ఇట్ ఈస్ అంటే మాస్టర్ దెబ్బలాడడం అనేటటువంటి దాన్ని ఓర్చుకోగలిగిన స్థితి పోయింది ఇవాళ. సూర్యనాగమ్మ గారు రమణాశ్రమంలో రమణ మహర్షి అసలు నోరు విప్పి ఎక్కువ మాట్లాడేవారు కాదు. అలాంటి రమణ మహర్షి అమృతనాడి గురించి ఒకసారి కొంచెం ఎక్కువ మాట్లాడారు, వారి దగ్గరికి వచ్చిన వారి గురించి. సూర్యనాగమ్మ గారికి రమణ మహర్షి నోటి వెంట ఏదైనా వస్తే తెలుసుకోవాలని తాపత్రయం ఆ తల్లికి. మర్నాడు ఆయన ఆవు దగ్గరికి వెళ్ళిపోతున్నారు నడుచుకుంటూ. భగవాన్ నిన్నను మీరు అమృతనాడి గురించి అని ఏదో అన్నారు. ఆయన తక్కమనాగి, నీకెందుకు అవన్నీ, నీ పని నువ్వు చూసుకోక అన్నారు అని వెళ్ళిపోయారు. వెంటనే సూర్యనాగమ్మ గారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు అనుకోండి, నన్ను ఇంత మాట అనేశారు రమణ మహర్షి అని. అప్పుడు పేపర్లకు వచ్చేసి అదంతా పెద్ద యాగి అయిపోయి ఉండుండేది.
నేనైతే అంటాను, ఇవాళ ఓ మాస్టర్ ఓ పిల్లని అలా అంటే ఆ పిల్ల ఆత్మహత్య చేసేసుకుంటే ఆశ్చర్యం లేదు. ఇవాళ రోజులు ఇంత దారుణంగా ఎందుకు తయారైపోయాయి తెలుసా అండి? ఎవరి మీద ఎవరికి అదుపు లేదు, అసలు ఎవరి మనస్సు మీద ఎవరికి నియంత్రణ లేదు. అవతల వారు నన్ను ఇలా అనగలగడానికి అర్హత ఉన్నవారేనా, ఈ కోణం, ఈ పరిశీలన లేదు అసలు. ఒక గురువు, ఒక తండ్రి, ఒక తల్లి, ఒక అన్న, లేకపోతే ఒక మాస్టర్, ఒక టీచర్ ఒక మాట అన్నారనుకోండి, ఇంటికి వచ్చి కంప్లైంట్ చేస్తే వెంటనే పేరెంట్స్ రియాక్ట్ అయిపోయి రేపు ఆ టీచర్ సంగతి చూస్తాను అంటే, నో, టీచర్ గారు ఎందుకంటారు అలాగా? అలా అనరు. టీచర్ గారు నిన్ను అన్నారంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంటుంది, లేకపోతే అలా అనరమ్మా నిన్ను. అయినా కూడా నేను రేపు టీచర్ గారిని వచ్చి, అమ్మ ఎందువల్ల అలా అనవలసి వచ్చింది అని నేను కనుక్కుంటాను, కానీ టీచర్ గారు తప్పని నువ్వు అలా తొందరపడి అనుకోకు అని మీరు ముందు నుంచి నేర్పారనుకోండి, లేకపోతే పరిస్థితిని ఎలా ఫేస్ చేయాలి అన్నది మీరు నేర్పారనుకోండి, పిల్లలు ధైర్యవంతులుగా తయారవుతారు. అఫ్ కోర్స్ దత్తాత్రేయ స్వామి మాట్లాడుతున్నది బిహేవియరల్ సైన్స్ గురించి మాట్లాడుతున్నారండి. ఆయన భూమిని గురువుగా స్వీకరించడం అంటే ఇట్స్ నాట్ ఏ క్యాజువల్ వే ఆఫ్ టాక్. అది ఏదో సిల్లీ థింగ్ కింద, భూమిని గురువుగా తీసుకోవడం కింద మీరు స్వీకరించకండి. అది ఎప్పటికీ మన జీవితాల్ని బాగు చేయడానికి పనికొస్తుంది. ఇవాళ మీరు పేపర్లు చూడండి, చచ్చిపోవడానికి తగిన కారణమే ఆ కారణము కాదు. అర్థం ఉండదు అసలు ఆ కారణాలకి. అంతంత చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్య చేసేసుకుంటారు. నిజంగా అలా ఆత్మహత్య చేసేసుకోవలసి వస్తే అందరికన్నా సృష్టిలో మొట్టమొదటి ఆత్మహత్య ఎవరు చేసుకోవాలో తెలుసా అండి? సీతమ్మ తల్లి చేసుకోవాలి. అసలు ఇంకా రామచంద్రమూర్తి వస్తారన్న ఆశే లేదు. 100 యోజనముల సముద్రం దాటి కాంచనలంక, ఎంత ఎటువంటి యోధులు, ఎటువంటి రావణాసురుడు. అక్కడ కూర్చుని హనుమ వచ్చి రామకథ చెప్తే ఆవిడ అన్నారు, కళ్యాణి బతకాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నవం వర్ష శతాదపి ఎందావిడే. భారతీయ సాంప్రదాయమనందు ఏదైనా సరే సుఖముతో ప్రారంభించి సుఖమును మధ్యలో పెట్టి సుఖముతో పూర్తి చెయ్యాలి. మనుష్య జీవితము కూడా ఆనందముతో పూర్తయిపోతుందనే తప్ప నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు పనికిరాని వాడివి అయిపోతావని మన శాస్త్రములు మాట్లాడవు. కాబట్టి ఎప్పుడూ కూడా ఓర్పుతోటి మనం తప్పకుండా పైకొస్తాము అనేటటువంటి ఆశతో, ఆ ఉత్సాహంతో ఎవరుంటాడో వాడు దాన్ని పొందగలడు. రాముడంతటి వాడు ఓర్పు కోల్పోయి లోకాల్ని నాశనం చేస్తానన్నాడు సీతాపహరణం జరిగినప్పుడు. ఒక్క మాట అన్నాడంతే లక్ష్మణమూర్తి. ఏమిటన్నాయా నువ్వు ఇవాళ మాట్లాడుతున్నది? శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే స్మృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపు. ఈ శోకం అన్నింటినీ పాడి చేసేస్తుంది. నువ్వు ఇవాళ ఆగ్రహానికి లోనైపోయావు, నీ ఓర్మి పోయింది. నీ గురించి ఏం చెప్తారో తెలుసా అన్నయ్య? నువ్వు సామాన్యుడివా? తేజసాదిత్య సంకాసః క్షమయా పృథివీ సమః అని చెప్తారు. నువ్వు తేజసాదిత్య సంకాసః, సూర్యుడు వంటి తేజస్సున్నవాడివి. మీరు ఒక్కటి ఆలోచించండి, సూర్యనారాయణమూర్తి ఉదయించేటప్పటికీ ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. మనలో ఎంతమందివి నిద్రలేచి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేస్తున్నాం? యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళం ఎంతమందివి ప్రాయశ్చిత్తం లేని సంధ్యావందనాలు అర్ఘ్యం ఇచ్చి చేస్తున్నాం? ఆయనకి ఆదిత్య హృదయంలో ఒక మాట ఉంది, కృతఘ్నఘ్నాయ దేవాయ. నేను ఉదయించేటప్పటికి నిద్ర లేవని వాడెవడో వాడు కృతఘ్నుడు, నేను లోకబాంధవుణ్ణి. అయినా నిద్ర లేవని వాణ్ణి నేను భంజిస్తాను అన్నాడు. అయినా సరే మహానుభావుడు, మనం అందరం ఇన్ని పాపాలు చేస్తున్నా, ఇన్ని తప్పులు చేస్తున్నా, రేపు కాకపోతే ఎల్లుండి మారతాళ్లేవా, ఆవులెల్లుండి మారతాళ్లేవా అని ఆయన అలాగే క్షమాభిక్ష పెట్టి వెళ్ళిపోతున్నాడు తప్ప, ఆయన ఓర్పు తగ్గిపోతే ఎంతంటే ఓ 10 అడుగులు కిందకు వచ్చాడు అనుకోండి, అయిపోయిందంతే లోకం. ఆయన కిందకి రాకపోవడానికి ఏమిటి కారణం? ఓర్పు. చెలియలి కట్ట అని విశ్వనాథ సత్యనారాయణ గారు రాస్తారు. ఎంత అద్భుతమైన నవలో! సాంఘికమైనటువంటి నవల రాసి ఆంతరంగా వేదములకు సంబంధించిన రహస్యాల్ని దాచడం విశ్వనాథ వారికే తెలుసు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, 1000 పడగల మీద, చెలియలి కట్ట మీద, ఇలాంటి వాటి మీద ఒక్కొక్కసారి ప్రసంగాలు చేసి అందులో ఉన్నటువంటి శాస్త్రీయమైన రహస్యాల గురించి ఉపన్యాసం చెప్పాలని. వీడికేం పిచ్చా వెర్రే అనుకుంటారు అని మళ్ళీ ఏదో మా ఆవిడకో ఏదో చెప్పి సంతోషిస్తూ ఉంటాను. చూడండి, చెలియలి కట్ట అని ఒక నవల రాస్తారు విశ్వనాథ సత్యనారాయణ గారు. సముద్రం ఉంటుంది, ఎంత గొప్ప మాట అండి చెలియలి కట్ట. వయస్సులో ఉన్న పిల్లలు ఇవాళ మనకి, మన దరిద్రం ఎలా తయారైందంటే ఎప్పుడూ టీవీ తప్ప అసలు బుక్ రీడింగ్ అన్న హ్యాబిట్ లేదు. అక్రాస్ ది డైనింగ్ టేబుల్ భోజనం చేస్తూ తండ్రి కొడుకుతో, ఒరే నేను చెలియలి కట్ట అని ఒక నవల చదివాను విశ్వనాథ సత్యనారాయణ గారిది. చెలియలి కట్ట నీకు తెలుసా అని చెలియలి కట్ట గురించో
అసలు దాంపత్యం అంటే 1000 పడగలు చదవాలి. 1000 పడగల్లో వెండి మరచెంపు గురించి మాట్లాడుకుని పడుకున్న దంపతుల గురించి ఏమి విశ్వనాథ వారండి, ఏమి ఆవిష్కరణ, నిజంగా మహానుభావుడిది. అది ఆ చెలీలి కట్టలో మాట అంటారు, సముద్రం చూడండి, అది తలుచుకుంటే సముద్రం భూమి మీదకి వచ్చి భూమినంతటిని ముంచెత్తగలదు. కానీ ఎందుకు రాదు భూమి మీదకి సముద్రం అంటే తనకి తానుగా ఒక నియమాన్ని విధించుకుంది. నేను సరదాగా ఇలా కెరటాల్లా వచ్చి అక్కడ వరకు వచ్చి ఇలా వెనక్కి వెళ్ళిపోతాను తప్ప నేను దాటను. మగవాడికి కూడా చెలియలి కట్ట, మగవాడే తప్పు చేయడం మొదలు పెట్టాడు అనుకోండి, అబలా ఆడది ఇంట్లో ఉన్నది ఎంతకని వెంట పడుతుంది, ఎంతకని కాపు కాస్తుంది. అదే 1000 పడగల గురించి మాట్లాడుతూ మహానుభావుడు అంటాడు, ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అడ్రస్ చేసి మాట్లాడారు విశ్వనాథ సత్యనారాయణ వారు. 999 పడగలు చితికిపోయాయి భారతీయ సంస్కృతికి. ఇప్పటికీ మాకున్నటువంటి ఒకే ఒక సంప్రదాయం ఏమిటో తెలుసా? ఒక్క పసుపు తాడు ఒక స్త్రీ మెడలో కట్టి ఒక పురుషుడు కొన్ని సంవత్సరముల పాటు దూరంగా వెళ్ళిపోయినా ఒక విశ్వాసము, ఈ స్త్రీ ఎన్నటికీ దారి తప్పదు. స్త్రీ ఇక్కడ ఉండి పురుషుడు ఎక్కడో ఉన్నా ఈ స్త్రీకి నమ్మకం, నా భర్త గాడి తప్పడు. ఈ ఇద్దరి యొక్క విశ్వాసమునకేది ఆలంబనమో ఆ స్త్రీ మెడలో ఉన్న ఒక పసుపు తాడు. ఈ పసుపు తాడే మా 1000వ పడగ. అది సహస్ర శీర్ష పురుష, అది 1000 పడగలని చెప్పుకున్నాడు ఆయన. భారతీయ ధర్మం గురించి ఆయనకి ఎంత తాపత్రయమో చూడండి. ఆ సముద్రానికి ఓర్పు కోల్పోయింది అనుకోండి, ఎన్ని సునామీలు రావాలి. భూమి ఓర్పు కోల్పోయి కదిలిపోయింది అనుకోండి, ఎన్ని భూకంపాలు రావాలి. ఎంత ఓర్పు అవన్నీ పట్టబట్టి లోకం అంతా నిలబడుతోంది. నువ్వెవరి అస్తమానం ఓర్పు కోల్పోవడానికి, నువ్వు మనుష్యుడని అనిపించుకోవడానికి నీకున్నటువంటి యోగ్యత ఏమిటి? నాకు అస్తమానం ఓర్పు కోల్పోతానండి, నాకు కోపం వచ్చేస్తుందండి. యూ మస్ట్ బి అషేమ్డ్ ఆఫ్ దట్ స్టేట్మెంట్. నాకు కోపం వస్తుందండి అస్తమానం అని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడాలి. అంటే నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవడం నీకు చేత కాలేదనమాట. కాబట్టి ఓర్పు అన్నదాని గురించి ఎక్కడ నుంచి నేను ఆ ఓర్పుని పొందాలి, ఎక్కడికి లింక్ పెట్టి వదిలేరో చూడండి దత్తాత్రేయుల వారు. నీకెప్పుడు ఓర్పు కోల్పోయినా ఎక్కడుండి ఓర్పు కోల్పోతావు? భూమి మీద ఉండే ఓర్పు కోల్పోవాలి. భూమిలో కలిసిపోయాక ఇక ఓర్పు కోల్పోవడం అన్నది ఉండదుగా. ఎప్పుడు నీ సహనము చచ్చిపోతున్నా భూమి వంక చూడు. ఆవిడ సహనాన్ని చూసి నీకు కూడా సహనం అబ్బుతుంది. కాబట్టి నేను ఎక్కడ నేర్చుకున్నాను ఈ పరోపకార బుద్ధి, ఈ సహనము? భూమి నుండి నేర్చుకున్నాను అని ఆయన దత్తాత్రేయ స్వామి వారు ఒక గురువుగా ఆవిష్కరించారు. చాలు, ఇంకా నేను మళ్ళీ వెనక్కి వెళ్ళను. ఇక అలా వెడితే నాకు పునః ఆచమనం చేసుకోవడం, ప్రాయశ్చిత్తం చేసుకోవడంలా ఉంది ఇది. అందుకని భూమి అయిపోయింది. ఏదో ఏ వరుసలో తీసుకుంటే ఏముందిలేండి, అగ్నిని కూడా నేను గురువుగా స్వీకరించినాను అన్నారు. అగ్ని గురువుగా ఎలా వస్తుందండి అంటే, అగ్నిది ఒక చమత్కారమైనటువంటి ధోరణి. మీరు గమనించండి, అగ్ని స్పృశించనటువంటి వస్తువు ఏదీ ఉండదు. నేను ఈ వస్తువుని స్పృశించను అని అగ్నిహోత్రం అందు. వాయువు ఎలా స్పృశిస్తుందో అగ్ని కూడా స్పృశిస్తుంది. అలాగే ప్రతి వస్తువుని స్పృశిస్తుంది. స్పృశించినప్పుడు గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఏ వస్తువుని అగ్ని ముట్టుకుంటుందో ఆ రూపాన్ని పొందుతుంది. ఒక కర్రని మీరు పడేసి కర్రను అంటించారనుకోండి, అంటిస్తే కర్ర ఆ చివరి నుంచి ఈ చివరికి కాలిపోతుంది అనుకోండి. కాలిపోతున్నప్పుడు కర్ర పొడుగ్గా ఎలా ఉంటుందో మంట కూడా పొడుగ్గా అలాగే ఉంటుంది. మంట పొడుగ్గా అయినంత మాత్రం చేత అగ్నిహోత్రము కర్ర ఆకృతిని పొందినదా? కర్ర ఆకృతిని పొందినట్టు కనపడినటువంటి అగ్ని యొక్క సంస్పర్శ చేత కర్ర తన రూపమును కోల్పోతోందా? అంటే అగ్ని కర్రలా కనపడుతుంది మండుతున్నప్పుడు. కర్ర ఎలా పొడుగ్గా ఉంటుందో అలా పొడుగ్గా మండుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడికి మండినప్పుడు అంతే పొడుగు ఉంటుంది కదండి మంట కూడా. కానీ మంట కర్ర అయిందా? కర్ర మంటలో పడి తన రూపాన్ని కోల్పోయిందా? కర్ర మంటలో పడి తన రూపాన్ని కోల్పోయింది. సత్పురుషుడైనటువంటి వాడు నేను వీళ్లతో మాట్లాడినండి, నేను వాళ్ళతో మాట్లాడినండి అనకూడదు. ఎవరితోనైనా మాట్లాడాలి, ఎవరి మధ్యలోకైనా వెళ్ళగలగాలి. కానీ అగ్నిహోత్రములా ఉండాలి. ఆయన యొక్క సంస్పర్శ చేత, ఆయన మాట చేత, ఆయన నడువడి చేత అవతల వారు మారాలి తప్ప ఆయన అవతల వారి వల్ల మారిపోవడం అన్నది ఉండదు. ఆయన అవతల వారితో కలిసి తిరిగి ఆయన పాడైపోయాడండి అన్నారనుకోండి, ఆయన అగ్నిహోత్రము కాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరితో తిరిగినా అవతల వాళ్ళు మారి తీరాలంతే. ఆయన నడువడి చేత, ఆయన మాట చేత, ఆయన ప్రవర్తన చేత, ఆయన సంస్కార బలం చేత వాళ్ళు మారతారేమో కానీ ఈయన మాత్రం మారడు. ఈయన అలాగే ఉంటాడు. అలా ఉండగలిగినటువంటి స్థితి అగ్నిహోత్రము. నేను ఆ అగ్నిని చూసి నేర్చుకున్నాను. రెండవది మీరు చూడండి,